కేరళలో దారుణం జరిగింది. 6 ఏళ్ల చిన్నారిని అతి కిరాతకంగా హతమార్చారు. ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారి తెల్లారి చూసేసరికి శవమై కనిపించింది. చిన్నారి పోస్టుమార్టం రిపోర్టులో ఇది హత్యగా తేలింది. పోలీసు విచారణలో అసలు నిందితులు ఎవరో తెలిసి అందరూ షాక్ అయ్యారు. కొత్తమంగళంలో నెల్లి కుజీలోని పుత్తుపాలెం ప్రాంతంలో అజాజ్ ఖాన్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. కూతురు పుట్టిన కొన్నాళ్లకే అతని భార్య చనిపోయింది. అనంతరం అజాజ్ ఖాన్ మరో వివాహం చేసుకున్నాడు. వీరికి మరో పాప జన్మించింది. రెండో భార్య 2 పిల్లలతో కలిసి వీరి జీవనం సాఫీగా సాగిపోతోంది. గురువారం రాత్రి చిన్నారి ముస్కాన్ భోజనం చేసి నిద్రపోయింది. అజాజ్ ఖాన్ అతని భార్య ఒక గదిలో పడుకోగా వారి 2 పిల్లలు మరొక గదిలో పడుకున్నారు. ముస్కాన్తో పాటు చిన్న కూతురు కూడా కలిసి నిద్రించింది. కానీ మరుసటి రోజు ఉదయం ముస్కాన్ తన గదిలో శవమై కనిపించడంతో తండ్రి అజాజ్ ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు. పోస్టుమార్టం రిపోర్టులో చిన్నారిని హత్య చేసినట్లు వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సవతి తల్లిని అనుమానించారు. తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపడింది. చిన్నారిని సవతి తల్లే గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల ముందు నేరం అంగీకరించింది. తన సొంత కూతురు కాదనే కారణంతో చిన్నారిని వదిలించుకునేందుకే ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు నిందితురాలు పోలీసులకు తెలిపింది. మొదటి భార్య కుమార్తె అయిన ముస్కాన్ పట్ల సవతి తల్లి తొలి నుంచి చిన్నచూపు చూసేది. భర్త ముందు మాత్రం ముస్కాన్ను ప్రేమగా చూసుకుంటున్నట్లు నటించేది. ఈ క్రమంలో ఎలాగైనా ముస్కాన్ను వదిలించుకోవాలని భావించిన సవతి తల్లి ఈ దారుణానికి ఒడిగట్టింది. హత్య జరిగిన సమయంలో చిన్నారి తండ్రి అజాజ్ ఖాన్ ఇంట్లో లేడని, ఇదే అదనుగా చిన్నారిని గొంతు నులిమి హత్య చేశారని వెల్లడించింది. దీంతో పోలీసులు నిందితురాల్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.